కూచిపూడి బ్రహ్మాంజలిలో ఒక చిన్న శ్లోకం ఉంది. అదేంటంటే, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అనేటువంటి శ్లోకం ఉంది. దానికి ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారదీ తం వందే సాత్వికం శివం ఆంగికం భువనౌ యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారదీ తం వందే సాత్వికం శివం. అంటే ఆంగికం భువనం యస్య అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సకల చరాచర సృష్టి అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆంగికము అని దాని అర్థము. పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఒక్కడినే తీసుకురాకూడదు. పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒకటి, అది అర్ధనారీశ్వర తత్వం. ఆంగికం భువనం యస్య, ఈ భువన భాండములన్నీ సకల చరాచర సృష్టి అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆంగికము. ఆంగికం అంటే బాడీ. పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వం ఆంగికము అని దాని అర్థం. వాచికం సర్వవాంగ్మయం, సర్వవాంగ్మయం అంతా కూడా పరమేశ్వరుడి వాచికము. సర్వవాంగ్మయం అంటే సాహిత్యం, ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యం అంతా. ఉదాహరణకి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, తర్వాత 18 పురాణాలు, ఇతిహాసాలు, ఏదైనప్పటికీ ఇదంతా వాంగ్మయం అన్నమాట. ఈ వాంగ్మయం అంతా కూడా పరమేశ్వరుడి వాచికము అని దాని అర్థం. ఆహార్యం చంద్రతారాది అంటే దాని అర్థం, ఆహార్యం అంటే పరమేశ్వరుడు ధరించేటటువంటి ఆభరణములు అని దాని అర్థం. ఆహార్యం చంద్రతారాది, పరమేశ్వరుడు ఆహార్యంగా ఏమేమి ధరిస్తాడు అంటే చంద్రుడు, నక్షత్రాలు. చంద్రుడు, నక్షత్రాలు పరమేశ్వరుడు తను ఆహార్యంగా ధరిస్తాడు. అటువంటి సాత్విక స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి మనందరం నమస్కరిస్తున్నాము అని దాని అర్థం. అద్భుతమైనటువంటి శ్లోకం. కూచిపూడి బ్రహ్మాంజలిలో, కూచిపూడి బ్రహ్మాంజలి మొట్టమొదటివంటి నృత్య ప్రదర్శన. కూచిపూడి స్టెప్స్, జతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది బ్రహ్మాంజలి. అందులో అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. సకల చరాచర సృష్టి అంతా కూడా అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆంగికము అని దాని అర్థం. వాచికం సర్వవాంగ్మయం, ప్రపంచంలోని సాహిత్యం అంతా కూడా పరమేశ్వరుడి యొక్క వాచికము అని దాని అర్థం. ఆహార్యం చంద్రతారాది అంటే చంద్రుడు, నక్షత్రాలు పరమేశ్వరుడు ధరించినటువంటి ఆహార్యము అని దాని అర్థం. అటువంటి సాత్విక స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి
మనందరం నమస్కరిస్తున్నాము అని దాని అర్థం. ఎందుకంటే రెండోసారి కూడా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే, పిల్లలకి కూచిపూడి నాట్యం నేర్చుకునేటటువంటి పిల్లలకి బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ రెండవసారి రిపీట్ చేయడం జరిగింది. నమస్తే.